తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిత్యం వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో తాజాగా నిన్న చంద్రబాబు నాయుడు గారి తిరుమల దర్శనానిపైన వైసీపీ పెద్ద ఎత్తున రగడ చేస్తుంది. అందులో మాజీ టీటీడీ దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి కొన్ని విషయాల్ని లేవనెత్తుతున్నారు. సరే, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మన ఆ వీడియోకి వెళ్లే ముందు మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మీరు ఆ వీడియోని చూస్తే దాని మీద మనం మాట్లాడదాం. ఆ రోజున ఈఓగా కొద్ది కాలం పాటు బాధ్యతలు తీసుకున్నటువంటి అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి గారి కుమారుడు అకాల మరణం చెందినప్పుడు ఆ తర్వాత ఒక 10 రోజులకు ఆ అబ్బాయి అంత్యక్రియలు దినాలు అయిపోయిన తర్వాత ఆయన గుడికి వెళితే చంద్రబాబు గారు చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. సంవత్సరం పాటు గుడికి రాకూడదు, అలాంటిది లోపలికి వచ్చినారు, ఈ గుడిని ప్రక్షాళన చేయాలా, ప్రోక్షణ చేయాలా, ఇలాంటి మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడారు. మీ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోయి 2 నెలలు కూడా పూర్తి కాల. మన చిత్తూరు సాంప్రదాయం ప్రకారం మీరు పాటించినారా? మీ సాంప్రదాయం ఇది అని ఆ రోజు ధర్మారెడ్డి మీద మాట్లాడడం జరిగింది కదా, అది మీకు వర్తిస్తుంది కదా. మీరెలా నిన్న దర్శనానికి పోయినారు అంటే శుద్ధులు ఇతరులకు మాత్రం చెప్పటానికేనా? మీకు అవి అన్వయించవా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నా. చంద్రబాబు చూశారు కదా, ఆయన ఏమంటున్నారంటే గతంలో టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోయినప్పుడు అంత్యక్రియలు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆయన విధుల్లోకి వచ్చారు. దానిపైన గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున దుమారం లేపారు, దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే మహిళ కీడు సంవత్సరం ఉంటుంది, మరి అలాంటి వ్యక్తి దేవస్థానంలో ఎలా పనిచేస్తాడని చెప్పేసి అబ్జెక్షన్ పెట్టడం జరిగింది కదా. మరి నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు అయినటువంటి నారా రామ్మూర్తి గారు చనిపోయి దాదాపుగా 3 నెలలు అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా తిరుమల దర్శనాన్ని చేసుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, భూమన కరుణాకర్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే ఆయనకి హిందూ ధర్మం, హిందూ శాస్త్రం, అలాగే ఆగమ శాస్త్రం గురించి తెలియదు. ఆయన కుమార్తె వివాహం ఎలా జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ధర్మాల్లో 2 సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటి, మొట్టమొదటి సిద్ధాంతం ఏంటనంటే హిందూ చట్ట ప్రకారం పెళ్లి కాకముందు, వివాహం అవ్వకముందు అన్నదమ్ముల్లో ఎవరు చనిపోయినా దాని కర్మ కాండలు కానీ ఏదన్నా చేసేవాళ్ళు 1 సంవత్సరం వరకు ఆ దేవస్థానంలో కానీ కార్యక్రమాలలో పాల్గొనకూడదు. సపోజు ఒక కుటుంబం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారు, చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు, వీళ్ళ మటుకు ఒక కుటుంబమై ఒకవేళ వాళ్ళ తమ్ముడు చనిపోతే ఆ తమ్ముడికి ఏదైనా అంతిమ సంస్కారాలు జరపాల్సింది తండ్రి 1 సంవత్సరం వరకు ఎటువంటి దేవస్థానాల్లో కానీ, పుణ్య కార్యక్రమాల్లో కానీ, లేకపోతే దేవాలయాలకు వెళ్ళటం కానీ జరగకూడదు. సో ఈరోజు దాని లెక్క ప్రకారం చూసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ వివాహం అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వేరు, రామ్మూర్తి నాయుడు గారి కుటుంబం వేరు. అయితే ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎవరైతే అతనికి దహన సంస్కారాలు నిర్వహిస్తారో వాళ్ళు మాత్రమే మహిళ అనేటువంటిది ఉంటుంది. 1 సంవత్సరం వరకు ఎటువంటి శుభకార్యాలలో కానీ, దేవస్థాన కార్యక్రమాల్లో కానీ పార్టిసిపేట్ చేయకూడదు. సో దీని ప్రకారం రామ్మూర్తి నాయుడు గారికి అంత్యక్రియలు నిర్వహించింది నారా రోహిత్ గారు అంత్యక్రియలు నిర్వహించారు. దాని ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా రోహిత్ గారు దేవస్థానంలోకి రాలేదు, ఆయన దర్శనం చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ మహిళ పడటం అంటే కేవలం 15 రోజులు ఉన్నటువంటి మహిళ ఇది. ఎందుకంటే ఆయన తమ్ముడు చనిపోయారు కాబట్టి అది 15 రోజులు ఉన్నటువంటి మహిళ. ఆ తర్వాత స్వామి దర్శనం చేసుకోకూడదని రూల్ ఏం లేదు, అసలు అది శాస్త్రంలోనే లేదు. కానీ అదే భూమన కరుణాకర్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి వివో ధర్మారెడ్డి గారు కుమారుడు చనిపోతే ఆ కుమారుడికి అంత్యక్రియలు, దహన సంస్కారాలు అట్లాగే కార్యక్రమాలు నిర్వహించింది ధర్మారెడ్డి గారు. అంటే ధర్మారెడ్డి గారు ఆ కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి ఆయన 1 సంవత్సరం వరకు ఆ కీడు మైల్ అనేది ఆయన దగ్గర ఉంటుంది.
సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈ రెండు కుటుంబాలు డివైడ్ అయిపోయారు, ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి కుటుంబం వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి దీని లెక్క ప్రకారం మహిళ అనేది 15 రోజుల మహిళ నెరవేర్చుకోకుండా స్వామి దర్శనానికి వెళ్ళకూడదు. 15 రోజులు మహిళ అయిపోయిన తర్వాత ఏదైతే పుణ్యటి స్థానం నీళ్లు చల్లుతారో, భుజాల మీద చల్లుతారో, భుజాలు దుడిచేస్తారో, ఆ రోజు నుంచి ఆ మహిళ అనేది అంతటితోటి వెళ్ళిపోతుంది. హిందూ ధర్మం ప్రకారం ఏదైతే ఆ యొక్క దహన సంస్కారాలు నిర్వహిస్తారో, పిండ ప్రదానం చేస్తాడో, అతనికి 1 సంవత్సరం వరకు దేవస్థానంలో కానీ, పూజా కైంకర్యాలలో కానీ, వివాహాల్లో కానీ వివాహం అంటే ఆయన పెళ్లి చేసుకోకూడదు, అశుభం జరిగిన ఇంట్లో శుభం జరగాలంటారు. కాబట్టి ఎక్కడా కూడా ఆ విధానం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఆపాదించాలి, చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఆపాదించాలి. దాని ద్వారా వాళ్ళకి ఎంత కావాలో అంత అందుకే ఆయన స్పెషల్గా చెప్పారు, మా చిత్తూరు జిల్లాలో అనేటువంటి దాన్ని ఒక పదంగా చెప్పాడు. హిందూ ఆగమ శాస్త్రం ఎక్కడున్నా ఒకటే సిస్టమ్. మీ చిత్తూరు జిల్లాకు ఒకటి, నెల్లూరు జిల్లాకు ఒకటే ఉండదు. కానీ పెళ్లి వివాహ తంతు కార్యక్రమాల్లో కొంచెం మార్పులు ఉంటాయి. కానీ అశుభ కార్యాల్లో మాత్రం 100% అందరికీ ఒకటే చట్టం ఉంటుంది, ఒకటే వ్యవస్థ ఉంటుంది, ఒకే విధానం ఉంటుంది. సో ధర్మారెడ్డి గారి కుమారుడికి ఏదైతే మహిళా కార్యక్రమాలు నిర్వహించింది ధర్మారెడ్డి గారు, తండ్రి ఆ క్రతువును నిర్వహించాడు. కాబట్టి ఆ మహిళ కీడు అలా ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడ నారా రోహిత్ గారు నిర్వహించారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. అవి ఉమ్మడి కుటుంబం, ఇది ఇండివిజువల్ ఫ్యామిలీస్. కనీసం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తులు వీళ్ళు. ఏదో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి, దాని గురించి మాట్లాడాలని చెప్పి మాట్లాడటం తప్ప నుంచి వాస్తవ విషయం ఇది. అన్ని కుటుంబాల్లో జరుగుతుందే కదా, అన్ని కుటుంబాల్లో జరిగినటువంటి విషయాలే కదా. ఇంకా మన పెద్దవాళ్ళు ఒకటి చెప్పేవాళ్ళు, మహిళ జరిగిన ఇంట్లో పెళ్లి జరిగితే శుభం జరగాలని చెప్పేసి. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటయ్యానంటే, అశుభంతో ఎవరైతే ఆ ఇంటిని కన్నీళ్ళతోటి బయటికి వెళ్ళిపోయాడో, కొత్త కోడలు వచ్చేసి ఆ ఇంట్లో కొడుకో కోడలో వివాహం జరిగితే ఆయన మళ్ళీ వాళ్ళ కడుపులో జన్మిస్తారని చెప్పే ఉద్దేశంతో మాట్లాడతారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేవలం మహిళ అంటే తమ్ముడుగా పుట్టిన మహిళ మాత్రమే తీసుకున్నారు. కానీ క్రతువు నిర్వహించింది నారా రోహిత్. అక్కడ కూడా క్రతువు నిర్వహించింది ధర్మారెడ్డి. అంటే ధర్మారెడ్డి కార్యక్రమం నిర్వహించి అంతనే ఆ రోజుతో ముగించుకొని ఆయన డ్యూటీలోకి రావడం జరిగింది. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. ఫస్ట్ మీకు తెలుసుకుంటే బాగుంటుంది. అది తెలియకుండా మీకు ఏముండదు, తెలుసు కావాలనే బురద చల్లుతుంటారు. ఇంకొక మాట, ఇంకా హిందూ ధర్మశాస్త్రంలో రాజుకు అంటే ప్రభువులకు మహిళా నియమాలు వర్తించవు. అది కావాలంటే మీరు చరిత్ర తిరగదేసి చదువుకోండి ఒకసారి. ఎందుకంటే రాజు అనేటువంటి వాడి చేతుల మీదుగా అనేక దేవస్థానాలు, దేవాదాయాల్ని పునరుజ్జింపాలి, వాటికి పునరుజ్జీవం పోయాలి. అట్లాగే స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అందుకని చెప్పేసి రాజులకు అనే వాళ్ళకి మహిళలో కొన్ని నియమాలు సడలించబడి ఉంది. అది హిందూ ధర్మంలోనే ఉంది, అది నీకు తెలిసి సావదు. అయితే ఇక్కడ రాజుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి, దేవస్థానం ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి చాలా తేడా ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి, నిజం తెలుసుకొని మాట్లాడాలి. నిజంగా మీరు హిందువులు అయితే దాని మీద ఆ కట్టు బొట్టు సాంప్రదాయాల మీద మీకు అవగాహన ఉంటుంది. మీరేదో కాసేపు కాలక్షేపానికి హిందువులుగా మారితే ఇలాంటి చెత్త ప్రశ్నలే మీకు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి చెత్త వాటితో మీరు సంతృప్తి చెందుతూ ఉంటారు. కాబట్టి తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేసింది మీరు. 15 రోజుల కొడుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఆయన ఏదైతే అతనికి పిండ ప్రదానం చేసేటప్పుడు పెట్టినటువంటి గుండు పిలక దానితోటే పోయి స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది అశుభం. అలాంటివి చేసేటువంటిది నిజంగా చాలా దారుణమైన విషయం. దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అది భూమన కరుణాకర్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఎంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక తప్పిదం రుద్దుదామనేటువంటి ఆలోచన తప్పనిచ్చి ఇది వాస్తవమా కాదా, సరే మీ చిత్తూరు జిల్లాలో ఎంతమందిని కనుక్కున్నాం, ఏ పురోహితుడు చెప్పాడు, పురోహితుడు మీడియా ముందుకు వచ్చి చెప్పడా అంత పెద్ద తప్పు జరిగితే తిరుమల దేవస్థానంలో దర్శనం చేసుకోకూడదని చంద్రబాబు నాయుడు గారు పురోహితులను కలుసుకొని ఆయన వెళ్ళడా? కాబట్టి వాస్తవ విషయం ఆయన కుమారుడి యొక్క అంత్యక్రియలు నిర్వహించొచ్చి ఆయన విధుల్లోకి జాయిన్ అయ్యారు. ఇక్కడ తన కుటుంబ సభ్యులను కోల్పోయారు. కాబట్టి అంటే తమ్ముడు రుణానుబంధాన్ని చెల్లించుకొని ఆయన మైల తీర్చుకున్నాడు. కాబట్టి
దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. భూమన కరుణాకర్ రెడ్డి, నువ్వు కానీ నీ కూతురికి క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేసి మేము లేదు మేము హిందువులు అని మీరు ఎట్లా చెప్పడం అంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియకపోవడం నిజంగా మీ దురదృష్టకరమో, లేకపోతే మీకు తెలియనటువంటి వాళ్ళని హిందూ దేవస్థానాలకి చైర్మన్లుగా చేయడం జగన్మోహన్ రెడ్డి అజ్ఞానమో, లేకపోతే ఇది నిజమైన నమ్ముకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం నాకు తెలియదు. కానీ మొత్తం మీద గత 5 ఏళ్లలో టీటీడీ దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది మాత్రం వాస్తవ విషయం.